చదివినప్పుడు బాగానే అర్థమవుతోంది, కానీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకుందామంటే కుదరట్లేదు. దీనివల్లనే మేము ఎగ్జామ్లో సరిగా రాయలేకపోతున్నాము. ఇది ఫస్ట్. ఇంటి దగ్గర చదివాము, కానీ టీచర్ అడిగితే గుర్తు రావట్లేదు. ఇది కంప్లైంట్. మాకు చదివేటప్పుడు బాగానే అనిపిస్తోంది, టీచర్ చెప్పేటప్పుడు కూడా బాగానే అర్థమవుతుంది, కానీ గుర్తుకు తెచ్చుకునేటప్పుడు ఎగ్జామ్లో కానీ ఇంటర్వ్యూలో కానీ ఇంకెక్కడైనా సరే అది మాకు గుర్తు రావట్లేదు. అంటే మేము చదివిందంతా వేస్ట్ అయిపోతుంది. ఇది వాళ్ళ కంప్లైంట్. దీనిని మనము ఎలా అధిగమించాలి, చదివింది బాగా గుర్తుండాలంటే మనం ఏం చేయాలి అనేదాన్ని మనము దీంట్లో ఈ ఎపిసోడ్లో చూద్దాం. చూడండి, టెన్షన్ పడిపోతుంటారు. మనం ఏదైనా ఒక పని చేసి దానికి రిజల్ట్ రాలేదంటే నిజంగా మనకు ఒక టెన్షన్, స్ట్రెస్ ఉంటుందండి. చాలా బాధేస్తుంది కూడా. విద్యార్థులు కూడా అంతే. బాగా చదివాం సార్, కష్టపడి చదివాం సార్, మాకు ఎగ్జామ్లో అసలు గుర్తుకు రాలేదు, టీచర్ అడిగితే మాకు గుర్తుకు రాలేదు. గుర్తు రాకపోయేసరికంటే ఏమవుతుందంటే ఇంకా టెన్షను, ప్రెషరు పెరుగుతూ ఉంటుంది, చెమటలు పట్టేస్తుంటాయి, గుండె వేగం పెరుగుతూ ఉంటుంది, ఎగ్జామ్లో సరిగా రాయలేమన్నటువంటి ఇంకా స్ట్రెస్. ఆ స్ట్రెస్లో ఇంకా గుర్తుకు రాదు. బాగా గుర్తుపెట్టుకోండి, మనకు చదివింది గుర్తు రాకపోతే స్ట్రెస్ వస్తుంది. ఆ స్ట్రెస్లో ఇంకా మనకు కొద్దిపాటి గుర్తున్నది కూడా, బాగా తెలిసిన విషయం కూడా గుర్తుకు రాదండి. అంటే గుర్తు రాకపోవడం వల్ల స్ట్రెస్ వల్ల ఇంకా దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోతాం. మరి దీనికి ఏం చేయాలి చూద్దాం. హెల్ప్ఫుల్ టిప్స్ కొన్ని నేను టెక్నికల్ చెప్తాను. వీటిని పాటించడం వలన మీకు చదివింది మ్యాక్సిమం గుర్తుంటుందండి. అట్లీస్ట్ ఎగ్జామ్లో రాయగలిగినటువంటి సామర్థ్యం అయితే మీకు వస్తుంది. చూద్దాం మనం. ఫస్ట్ పని చేయాల్సింది ఏంటంటే, ఏదైనా పని చేసేటప్పుడు, ఏదైనా సబ్జెక్ట్ చదివేటప్పుడు మీకు ఇష్టం లేకుండా చదవద్దండి. కష్టపడి ఇబ్బందికరంగా చదవద్దు, ఇష్టపడి చదవండి. దాని మీద ఎఫెక్షన్ పెంచుకొని చదవండి. నేను చదువుకోవడం వలన నాకు ఈ లాభం ఉంటుంది, నేను చదువుకోవడం వలన నాకు మంచి మార్కులు వస్తాయి, నాకు మంచి మార్కులు రావడం వలన నాకు ఈ విధమైనటువంటి ఫ్యూచర్ ఉంటుంది, నేను చదువుకోవడం వలన మంచి నాలెడ్జ్ వస్తుంది, భవిష్యత్తులో బాగుంటుందని ఇలా పాజిటివ్గా ఆలోచిస్తూ ఇష్టపడి చదువుకోండి.